నమస్తే. నేను మధు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, ఇంకా ప్రారంభం కానప్పటి నుంచనే చెప్పొచ్చు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా? అక్కడ వారి వాదన వినిపిస్తారా? లేదా? లేకపోతే వారి మీద యాక్షన్ జరుగుతుందా? అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మొన్న జస్ట్ అలా వెళ్ళేసి వచ్చారు తప్ప అసెంబ్లీకి వెళ్లి తమ బాధ్యతనైతే నిర్వర్తించలేదు వైసీపీ ఎమ్మెల్యేలు. కానీ ఇప్పటికైనా వెళ్తారా? మరి వెళ్తారు అన్న కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎప్పుడైతే ఈ సభలు స్టార్ట్ అయ్యాయో, అదే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయో, అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు వెళ్తారా? తమ వాదనను వినిపిస్తారా? అసెంబ్లీలో అడుగు పెడతారా? అని చాలా వార్తలే వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమన్నారు వెళ్తారని అంటున్నారు. కొంతమంది జగన్ కాదని అసలు వెళ్లరు అని అంటున్నారు. ఇంతకు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా మేడం? అంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళారు, మొన్న అడుగు పెట్టారు. 11 నిమిషాల్లోనే ముచ్చట తీరిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి, వెళ్ళకపోతే నుయ్యి వెళ్తే గొయ్యి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వెళ్ళకపోతే వాళ్ళకి అనర్హత వేటు పడుతుంది. వెళ్తే ఏదైనా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు ఇబ్బందులు పడాలి. గట్టిగా మాట్లాడితే మంచిది కదా మేడం. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు, తనకంటే ఎవరు గొప్పగా ఉండకూడదు. ఇది చాలా మందికి చాలా విషయాల్లో ఉంటుంది, అది ఆయనకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు అనర్హత వేటు పడింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా. ఇదే కనుక కొనసాగితే వాళ్ళు ఫ్యూచర్లో 2029లో ఎన్నికల్లో నిలబడ్డ ప్రయోజనం ఉండదు. ప్రజలు నమ్మరు కదా, ఎందుకు నాయన నిన్ను ఎన్నుకోవటం, దానికంటే మేము ఈ 11 సీట్లు కూడా మేము కూటమికి ఇచ్చేస్తే మీ బదులు మమ్మల్ని చూసుకుంటారు వాళ్ళని ఒక మాట వస్తుంది. మనం ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాం, గత 2 ఏళ్లుగా మనం చెప్తున్న మాట ఇవాళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళండి బాబు, మీరు ఎందుకంటే మీరు వెళ్ళకపోతే నష్టం మీకు. మీరు కొత్తగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు ఒక 6గురు, మీరేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు సభకి వెళ్తారండి, వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబాలు చూస్తాయిగా, అమ్మో మా ఆయన ఎమ్మెల్యే, మా ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు మాట్లాడుతున్నారు అని భార్య అనుకుంటుంది, పిల్లలు కూడా మా నాన్నగారు అని అనుకుంటారు కదా. అది మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళటానికి లేదు వాళ్ళు ఎవరు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటించలేదు, ఒక్క ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎవరికి ₹1 ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, వాలంటీర్ వ్యవస్థ వల్ల వీళ్ళు ఎందుకు కాకుండా పోయారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళు నెగ్గిన 10 మంది ధైర్యం చేసి వెళ్ళటానికి లేదు, జగన్మోహన్ రెడ్డిని కాదని. వెళ్దామంటే ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ఈ బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెట్టారు, వీళ్ళని కోఆర్డినేట్ చేసే బాధ్యత అని అంటున్నారు. తెలీదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. ఆయన ఫ్లైట్ ఎక్కే ముందు సర్లేండి మీరు వెళ్ళండి అని ఒక మాట అంటే బతుకు జీవుడా అని వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారు. కానీ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు చాలా స్ట్రిక్ట్ మనకు తెలుసు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, ఏ ద్వారానే అటెండెన్స్ మీరు రిజిస్టర్లో సంతకం పెట్టడానికి వీల్లేదన్నారు. అక్కడ గుండెల్లో రాయపడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే జీతం అక్కర్లేదు, కానీ పాపం వాళ్ళకి జీతపత్యాలు కావాలిగా. ఈయనకంటే అక్రమంగా సంపాదించింది ఉంది, ఇవాళ ఈ జీతం వద్దంటాడు. అక్కడ ఎలా సంపాదించుకోవాలో కోట్లలో ఆయనకు తెలుసు. కాబట్టి ఇవాళ నష్టపోయేది ఎమ్మెల్యేలు. కాబట్టి ఇవాళ మనం వైసీపీ ఎమ్మెల్యేలకు ఏం చెప్తున్నాం అంటే, మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీ నియోజకవర్గాల్లో తిరగండి, ఎన్నికల ముందు మీరు పార్టీ మారిపోండి. అదేంటి మేడం? అంతే కదా, పార్టీ మారి కొత్త పార్టీలో నెగ్గి వాళ్ళు హ్యాపీగా ఒక ఎమ్మెల్యేగా ధైర్యంగా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళచ్చు. నేను చెప్తున్నది మీకు అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకి భయపడుతూ క్షణక్షణ అసెంబ్లీలో కూర్చుని గట్టిగా మాట్లాడలేక, నేను ఎమ్మెల్యేనని ప్రూవ్ చేసుకోలేక, మింగలేక కక్కలేక ఉండే బదులు సరే ఎలాగో ఒకలాగా ఈ 3 ఏళ్ళు గడిపేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట విని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినట్టు చేసి ప్రజల్లో ఉండి ప్రజల దగ్గర వాళ్ళ నాడి తెలుసుకుని కరెక్ట్గా 28 నాటికి జంప్ అయిపోయారు అనుకోండి, 29కి వాళ్ళు కూటమిలో ఉండి, అంటే ఏ పార్టీ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్నికల్లో నిలబడి నెగ్గారు అనుకోండి, హ్యాపీగా వాళ్ళు ఏదో మోర చాచుకుని అంటారు, అది గేదెని అవి అంటే కొమ్ములుండే వాటిని అంటారు మోర చాచుకుంది అని. అట్లాగా వాళ్ళు ఒక గర్వంతో, విజయ గర్వంతో వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళచ్చు. నేను చెప్తున్నది అది.
ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మేడం, ఇటువైపు జగన్ మద్దతు పొందాలా లేకపోతే ప్రజల మద్దతు పొందాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉంది. వారికి ఏ మద్దతు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఇప్పుడు ఏ మద్దతు వాళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు పులిబోన్లో ఇరుక్కున్న పరిస్థితిగా ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డిని కాదని చేస్తే జగన్మోహన్ రెడ్డి బతకనివ్వడు. అందుకని ఇప్పుడు ఇలా కానిచ్చేసి నెక్స్ట్ ఎన్నికల ముందు వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ఈలోగా ప్రజలతోటి వాళ్ళు మమేకం అవ్వాలి, ప్రజల్లో తిరగాలి. అది ముందు చేస్తే జగన్మోహన్ రెడ్డికి భయపడక్కర్లే. అప్పుడు ప్రజలే చూసుకుంటారు వాళ్ళ గెలుపు గురించి. ఇక్కడ చూస్తే కూటమిలో బాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. సో మీరు వెళ్ళండి, మాట్లాడండి, గలం విప్పండి, ప్రజలతో మమేకం అవ్వండి అని చెప్పేసి వీళ్ళు ప్రజల్లోనే ఉండండి అని చెప్తున్నారు, ప్రజల్లోనే ఉండండి అని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు ఎప్పుడు నన్నే అనుసరించారని చెప్తుంటే ఇట్లాంటి నాయకులని ప్రజలు ఎందుకు మేడం ఎన్నుకోవాలి? అదే వాళ్ళు అందుకే అంటే సరే 11 సీట్లే ఇచ్చారు, ఈసారి 11 కూడా ఇవ్వమంటున్నారు వాళ్ళు. ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళ గళం వినిపించినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటే ఏంటి, లేకపోతే ప్యాలెస్లో ఉంటే ఏంటి? ఇంకా ప్రజలకు అవసరమే ఉంది. వాళ్ళు ప్రజా ప్రతినిధులు కాదు కదా, వాళ్ళే ప్రతినిధులు అనుకుంటున్నారు. మేము ప్రజలకు ప్రతినిధులం కాదు, మేము ఎమ్మెల్యేలుగా మేము అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళని ఓడిస్తే పోతుంది. అంటే ఇప్పుడు ప్రజల ముందున్న ఒక పెద్ద ఇదేంటంటే వచ్చే ఎన్నికల్లో 29 నాటికి మీరు ఆ 11 మందిని కూడా ఎన్నుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీ నియోజకవర్గాలు బాగుండాలంటే ఆ 11 నియోజకవర్గాలు మీరు చేయాల్సింది కూటమి వాళ్ళని ఎన్నుకోండి. ఇప్పుడైతే ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది మేడం. అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా, ఎమ్మెల్యేలు వెళ్తారా వెళ్ళరా, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగా ఇస్తారంటారా పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి? చెప్పలేమండి, కష్టం. జగన్మోహన్ రెడ్డి అంత తొందరగా ఒప్పుకోడు. మరి ఏదైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తే వింటారా మనకు తెలియదు, వాళ్ళకుండే లావాదేవీల వల్ల. అది వెయిట్ చేసి చూడాలి మనం, అంతే. థ్యాంక్ యూ.